హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ క్రియేటివ్ ఫ్యాషన్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. లాంగ్ గౌన్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఫ్యాబ్రిక్ నేను 3 మీటర్స్ తీసుకున్నాను, లైనింగ్ 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఒక 1/2 మీటర్ లైనింగ్ తీసుకుని ఇలా 2 మడతలుగా ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. పైన హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. టాప్ హైట్ వచ్చేసి నేను 13 ఇంచులు తీసుకుంటున్నాను. టాప్ పార్ట్ హైట్ వచ్చేసి 13 ఇంచులు తీసుకుంటున్నాను. స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇది కూడా ఇలా 2 మడతలుగా ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్స్ అటు సైడ్ ఉండాలి, ఫోల్డ్ చేసింది మన వైపు ఉండాలి. షోల్డర్ 5.5 ఇంచులు, ఆర్మ్ డౌన్ 5.5 ఇంచులు. ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచులు. 30 ఇంచుల్లో 4వ భాగం 7.5 ఇంచులు. 7.5 ఇంచులకి ఒక 2 ఇంచులు అనేది ఖర్చుగా యాడ్ చేసుకోండి. 7.5 ఇంచులు ప్లస్ 2 ఇంచులు అనేది ఖర్చుగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఇలా కరువు స్కేల్ని యూజ్ చేసుకుని రౌండ్గా లైన్ కరువుగా డ్రా చేసుకోండి. రౌండ్గా వేస్ట్ లూజ్ వచ్చేసి 29 ఇంచులు. 29 ఇంచులో 4వ భాగం 7.5 ఇంచులు. ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 ఇంచులు టక్స్ కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ నుంచి వేస్ట్ లూజ్కి ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి, వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ కూడా అంతే, చెస్ట్ లూజ్ నుంచి వేస్ట్ లూజ్కి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. షోల్డర్ 2.5 ఇంచులు ఉంటుంది. నెక్ విడ్త్ 3 ఇంచులు ఉంటుంది. నెక్ డౌన్ 4.5 ఇంచులు తీసుకోండి. నెక్ డౌన్ 4.5 ఇంచులు తీసుకోండి. బాక్స్ షేప్లో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి కింద నుంచి ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్న మళ్ళీ కట్ చేసుకోండి. మనం ఎలా మార్క్ చేసుకున్నామో దాని మీద నుంచి లైన్ అనేది మార్క్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టడానికి ఈజీగా ఉండడం కోసం అక్కడ టక్స్ అనేవి పెట్టుకోండి. టక్స్ కోసం 3.5 ఇంచులు తీసుకోండి. హైట్ కూడా 3.5 ఇంచులు తీసుకోండి. చిన్నపిల్లలు కాబట్టి టక్స్ వేస్తేనే బాగుంటుంది. ఇది 7 ఇయర్స్ బేబీ ఫ్రాక్ అండి. ఈ రోల్ని యూజ్ చేసుకొని ఇలా మనం ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా మనం మార్కింగ్ అనేది పడుతుంది. అప్పుడు మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఓపెన్స్ ఇలా మన సైడ్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఉక్సులు కాజాలు వస్తుంది కదా, అందు గురించి ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉండాలి. ఇది కూడా సేమ్ టాప్ హైట్ వచ్చేసి 13 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇది ఇలా సేమ్ ఇలా ప్లేస్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా సేమ్ ఇలా ప్లేస్ చేసుకొని మొత్తం మార్కింగ్ చేసేసుకోండి. ఇందులో మనం ఎలా కట్ చేసుకున్నామో అదంతా మార్కింగ్ చేసేసుకోవాలి. చెస్ట్ లూజ్ నుంచి వేస్ట్ లూజ్కి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ ఇందాలాగానే నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. నెక్ హైట్ వచ్చేసి 4.5 ఇంచులు తీసుకోండి. ఇలా బకెట్ స్క్వేర్ టైప్లో నేను డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్న వల్ల కట్ చేసుకోండి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని లోపలికి ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి, ముడతలు ఏమీ రాకుండా ఉండడం కోసం. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా ప్లేస్ చేసుకొని పెట్టుకోండి. లైనింగ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి, కింద బాటమ్ లైనింగ్. నేను మొత్తం హైట్ వచ్చేసి 32 ఇంచులు తీసుకుంటున్నాను. ఫుల్ హైట్ గౌన్ ఫుల్ హైట్ వచ్చేసి 33 ఇంచులు అయితే లైనింగ్ అనేది ఒక 1 ఇంచ్ తగ్గించుకోవాలి కాబట్టి నేను 32 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి. ఇలా 2 మడతలుగా ఫోల్డ్ చేసుకొని ఇలా మనం ఇలా కట్ చేసుకోవాలి.